కళాతత్వం మూర్తిభవించిన స్థితప్రజ్ఞుడు నిర్మల చరిత్రుడు మా వెంకటస్వామి అఖిరాజు గారి ప్రియ శిష్యుడు. మరి ఆ భాష, ఆ భావం, ఆంగికం, అభినయం, ఆహార్యం అన్నీ కూడా ముప్పిరిగున్న వాన్మయ సిద్ధమూర్తి. మరి లో ప్రొఫైల్లో ఉంటారు, ఎక్కువ కార్యక్రమాలు చేయరు. రాగల రోజుల్లో వెంకటస్వామి గారు కూడా విజృంభించాలని, అనేక జాతీయ అంతర్జాతీయ వేదికల మీద విరుచుకుపడాలని మీ అందరి చప్పట్ల మధ్య వారికి కూడా ఒకసారి ఆశీస్సులు అందించవలసిగా కోరుతున్నా. ఇవన్నీ నిరంతర తరంతర సాంస్కృతిక రసతృష్ణ డాక్టర్ అఖిరాజ్ సుందరరామకృష్ణ వారిని సగౌరవంగా వేదికా సీమకు స్వాగతిస్తున్నా. అఖిరాజ్ సుందరరామకృష్ణ గారు కృష్ణదేవరాయలుగా, అలసాని పెద్దనగా, అయలరాజు రామభద్రుడిగా, మరి మాదయ్య గారి మలనగా, పింగళి సూరనగా, నంది తిమ్మనగా, దూర్జెటిగా, భట్టుమూర్తిగా, తెనాలి రామకృష్ణుడిగా దేనినైనా వేసి ఒప్పించిన వారు. జమున గారితో కలిసి కృష్ణుడిగా యాక్ట్ చేశారు. జమున గారు సత్యభామగా, అఖిరాజ్ సుందరరామకృష్ణ గారు కృష్ణుడిగా యాక్ట్ చేస్తున్నారు. సో ఒక ధీశాలి. అదేవిధంగా పద్యగాన విశారదుడు, పద్య విద్యా దురంధరుడు కూడా. ఆయన పద్యములను అక్కడికే సృజించి రాయగలడు. అధిక్షేప కవన చక్రవర్తి. స్వాగతం గురుగారు. అదేవిధంగా స్వరకిన్నెర బిరుద విభ్రాజితుడు, అమెరికా ఇండియా సారథిగా, సాంస్కృతిక వారధిగా ఒక విజృంభమాణమైన చైతన్యం అన్నగారు త్రినాథరావు గారికి సాదర స్వాగతం. బ్యాంక్ కింగు నుండి సింగ్ ఇంగుకు కింగులాగా దూకినవాడు. మరి వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నా. ఆచార్యత్వం సిద్ధించింది, డాక్టరేట్ వచ్చింది. మీ అందరి చప్పట్ల మధ్య మా సంగీతంలో డాక్టరేట్ పొందినటువంటి స్వర కిన్నర బిరుద విభ్రాజితుడు శ్రీమాన్ త్రినాథరావు గారికి సాదర స్వాగతం. పెద్దలు అదేవిధంగా ప్రొఫెసర్ జిఎం శ్రీదేవి గారికి మీ అందరి చప్పట్ల మధ్య సభకు సాదర స్వాగతం. అదేవిధంగా సీనియర్ నటులు, పద్యగాన ప్రియులు శ్రీయుత ఇది కూర్చోండి సెంట్రల్ జంగయ్య గౌడ్ గారికి సాదర స్వాగతం. సీనియర్ నటీమణి గాయని శ్రీమతి వరలక్ష్మి గారికి సాదర స్వాగతం. రండి మేడం. అదేవిధంగా అద్భుతమైనటువంటి నటనంతో అనేక కార్యక్రమాలలో శ్రీదేవి గారికి వెన్నుదన్నుగా నిలబడుతున్నటువంటి గాయత్రి గారిని కూడా వేదికకు సగౌరవంగా స్వాగతిస్తున్నా. అదేవిధంగా ఈరోజు రావణ బ్రహ్మగా అలరించినటువంటి శ్రీయుత బాపనపల్లి వెంకటస్వామి గారికి సాదర స్వాగతం. వేదికా సీమకు రావణుడి సార్ వెంకటస్వామి గారికి స్వాగతం. రండి రండి. ఓకే. ఇంద్రుడు. అదేవిధంగా భవ్య ప్రభాకరాచారి ఇంద్రుడిగా అద్భుతంగా నటించారు. వారిని కూడా వేదికా సీమకు సాధారణంగా స్వాగతిస్తున్నా. ప్రక్కి వెంకటరత్నం గారికి సాదర స్వాగతం. కూర్చోండి కూర్చోండి. ప్రక్కి వెంకటరత్నం గారు. అమ్మ వెంకటస్వామిని పిలవండి. వెంకటస్వామిని పిలవండి. అనేక మంది పెద్దలు ఈరోజు సహకరించారు. వారందరికీ కూడా శుభవందన చందనాలు అందిస్తూ ముందుగా అఖిరాజ్ సుందరరామకృష్ణ గారిని జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కోరుతూ ఈ వేడుకలో పాల్గొనవలసిందిగా అందరికీ స్వాగతం. జ్యోతి ప్రకాశనం సేవలు అందిస్తున్నారు. వారికి సాదర స్వాగతం. సాయి రాణి మేడం ఈజ్ వెల్కమ్డ్ హీర్ ఆన్ టు ది డయాస్. అండ్ సిమిలర్లీ వెంకటస్వామి గారు, స్వామి యందురు వెంకట ముందు గలదు అన్నాడు ఒక కవి. వెల్కమ్. జ్యోతి ప్రకాశనం పరమ పవిత్రం, సమస్త దేవి దేవత స్వరూపం జ్యోతి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటుంది శాస్త్రం. మ్యాన్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్ అండ్ ఫ్రమ్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ. దస్ స్పీక్ ది ఇండియన్ ఫిలాసఫీ. మీ అందరి చప్పట్ల మధ్య జ్యోతి ప్రకాశనం పరమ పవిత్రం. సంధ్యాదీపం నమోస్తుతే, సభాదీపం నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే
దీపజ్యోతిర్నమోస్తుతే. మిత్రులరా, నిండుగా దండిగా మెండుగా పుష్కలంగా ఉంది కనుక ముఖ్య అతిథి తప్ప మిగిలిన వారు ఒక 2 నిమిషములు క్లుప్త మనోహరంగా సంక్షిప్త సుందరంగా ప్రసంగించవలసిగా కోరుతూ ముందుగా ఐ రిక్వెస్ట్ సాయిరాణి మేడం, లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి వారి శుభాశీస్సులు. అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, అంత అద్భుతంగా ఉంది కార్యక్రమం. అసలు శివశంకరి సాంగ్ పాడుతున్నప్పుడు అసలు ఎన్టీ రామారావు గారిని అసలు దింపేశారు. అంత ఎక్స్ప్రెషన్స్, అంత సూపర్, అసలు అంత తన్మయం అయిపోయాం మేము కూడా. అసలు ఒకసారి ఆ మూవీ కంపల్సరీ ఇంకోసారి చూడాలి అన్నట్టుగానే ఉంది. అంత అద్భుతంగా చేశారు. తను నా చిన్ననాటి స్నేహితురాలు. అసలు ఇంత ఎదిగిపోయి ఇంత మంచి పేరు సంపాదిస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అంత సర్కిల్ చాలా గ్రేట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరూ బాగా చేశారు చాలా. అసలు ఇంద్రు గారు అసలు అద్భుతం. అందరూ అసలు ఎలుగుబంటి చాలా బాగుంది, ఎలుగుబంటి చాలా బాగుంది. అసలు చాలా బాగుందండి. మీ అసలు అనర్గళంగా నేను అనుకున్నాను, నేను కూడా ఫ్యాకల్టీయే కానీ మొత్తం సబ్జెక్ట్ అంతా ఒకసారి చెప్పినట్టుంది. మేము ఇన్ని క్లాసులు చెప్తాం, ఒక 60-90 క్లాసెస్ చెప్తే ఒక సబ్జెక్ట్ అవుతుంది, కానీ 3 అవర్స్లో మొత్తం ఒక సబ్జెక్ట్ చెప్పొచ్చు అని నాకు అనిపించింది. అంత అసలు రివైజ్ చేయాలేమో. చాలా అద్భుతంగా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. ఒకళ్ళని చెప్పడం కాదు, ప్రతి ఒక్కళ్ళు చాలా అభినయం, చాలా అద్భుతం. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు సార్. అదేవిధంగా త్రినాథరావు గారు, ఇటీవలి వారికి డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ అమ్మవారి అనుగ్రహం. మరి వారు సాధనగా గొప్ప విషయం ఏంటంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం వంటి ఎక్కడ కళాకారుడు కనిపించినా కూడా చేయెత్తి ఆశీర్వదించే ఒక నిండు గుండె మా త్రినాథరావు గారు. మీ అందరి సప్పట్ల మధ్య వారి శుభాశీస్సులు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున మన వీణాపాణి కళా నిలయం మళ్ళీ వీనస్ జెమ్స్ బీట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కానీ కించిత్ బాధ కూడా ఉంది. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో రవీంద్ర భారతికి వెళ్ళటం వలన అక్కడి నుంచి రావడం ఆలస్యమయ్యి అద్భుతమైనటువంటి దృశ్య కేవలన్నింటినీ కూడా మిస్ అయ్యాను. ఈవెన్ దెన్ ఇంటికి వెళ్ళి తప్పనిసరిగా ఆన్లైన్లో చూసి ఆనందిస్తాను మరీ తెలియజేసి. ఎందుకంటే మా శ్రీదేవి గారి బహుముఖ ప్రజ్ఞత మీ అందరికీ తెలియదు కాదు. ఆవిడ ఒకటి కాదు, ఎన్నో కళల్లో ఆరితేరిన వారు. మీకు తెలుసు, ఆవిడ మగ వాయిస్తో అనర్గళంగా ఎన్ని పాటలైనా సరే అవలీలుగా పాడేటువంటి గొప్ప గాయని. ఈరోజు తన అభినయంతో మనల్ని కూడా అలరించారు. ఇంతేకాదు, ఒక పక్క పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ప్రొఫెసర్గా ఉంటూ కూడా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ మహిళల సాధికారత గురించి ఎంతో కృషి చేస్తున్నటువంటి వారు. ముఖ్యంగా ఈ ఆజాదీక అమృతోత్సవ కాలంలో మహిళలకి ఎంతో చేయూతనిస్తే వారందరికీ కూడా ఆర్థికంగా నిలదెక్కుకునేటట్టు ఎన్నో కార్యక్రమాలు ఆవిడ నిర్వహిస్తున్నారు. ఆ పరంపరలోనే ఈరోజు చక్కని కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మా గురువుగారు మా అకిరా సుందరరామకృష్ణ గారు, వారితో నా పరిచయం దాదాపు ఒక 50 ఏళ్ళ నుంచి పరిచయం. వారు మొట్టమొదటి నేను బ్యాంకులో జాయిన్ అయిన రోజు నుంచి పరిచయం. వారితో ఎంతో అనుబంధం. వారిని చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ రోజున ఈ వేదిక ద్వారా చూడడం చాలా చాలా సంతోషంగా. అదేవిధంగా రఘు గారు, మా జంగయ్య గౌడ్ గారు, మా వరలక్ష్మి గారు తదితర వేదికను అలంకించిన అతిథులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మా శ్రీదేవి గారు ముందు ఇటువంటి ఎంతో చక్కని కార్యక్రమాలు చేయాలని మనందరినీ కూడా అలరించాలని వారి కోరుకుంటూ నాకు అవకాశం కలిగజేసిన కూడా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. దానికి ముందు విజ్ఞుడు, అనుభవజ్ఞుడు, సర్వజ్ఞుడు, శిష్టుడు, విశిష్టుడు, వశిష్ఠుడు, గుణగరిష్ఠుడు, శ్రేష్ఠుడు మా రఘు గారు. ఒక నిండుదనం, ఒక గాంభీర్యం, జీవితం పట్ల ఒక అభినివేశం, అభిరుచం, అనుభవం ఉన్నటువంటి పెద్దలు వారి కార్యక్రమానికి వచ్చారంటేనే మా అందరికీ కూడా అదృష్టం. నిజంగా మా శ్రీదేవమ్మ గారు ఎవరిని ఎంపిక చేసినా కూడా అంత వైభవంగా ఉంటుంది. మీ అందరి సపట్ల మధ్య వారిని పవిత్రంగా వారి శుభాశిస్సులు అందించవలసిందిగా స్వాగతిస్తున్నారు గురుగారు. నమస్కారం. ఈరోజు జగదేక వీరుని కథ, అలాగే ఏకపాత్రాభినయం వెంకటస్వామి గారిది చూడటం నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఇంత గొప్ప కళా ప్రదర్శనను చూసే అవకాశాన్ని నాకు కల్పించిన శ్రీదేవి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ త్యాగరాజ గానసభ ఎవరి ఆలోచన, ఎవరి ఉద్దేశాల ప్రకారం ఇది నిర్మింపబడిందో కానీ చాలా గొప్పది.
వాళ్ళ ఆశయం నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఎంతోమంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కళాకారులు ఎంతోమందికి ఈ త్యాగరాజ గానసభ వేదికగా మారింది. లక్షల మంది, వేల మంది కళాకారులు లక్షల కళా ప్రదర్శనలు ఇచ్చిన ఈ కళా వేదిక ఇది ఒక దేవాలయం లాంటిది. ఇది ఒక దేవాలయం అనే నేను భావిస్తాను. సకల కళలకు అధిపతి అయిన మహేశ్వరుడు ఆయన తప్పకుండా ఇక్కడ ఉంటాడు. గుళ్ళలో దేవుడు నోడలేడు నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం తప్పకుండా ఆ మహేశ్వరుడు ఉండబట్టే ఇంతమంది కళాకారులకు ఆశీర్వచనం దొరుకుతుంది. గొప్ప గొప్ప ప్రదర్శనలు ప్రదర్శించబడుతున్నాయి. బాలసుబ్రహ్మణ్యం, మంగళంపల్లి మురళీ బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళ కళాకారులు గొప్ప పేర్లు సంపాదించుకోవడానికి కారణం కూడా ఈ వేదిక ఒక కారణం. ఇలాగే శ్రీదేవి గారు ఒక సంస్థను స్థాపించి ఎంతోమంది కళాకారులకు, నటీనటులకు, నాట్యం చేసే వాళ్లకు అవకాశం కల్పించి వాళ్ళందరికీ ప్రోద్బలం చేసి వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చుకురావడానికి అవకాశం కలిగించిన శ్రీదేవి గారికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గురుగారు, సభాముఖంగా ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు కనుక ఒక చిన్న సూచన, చిన్న మనవి ఏంటంటే, ఇప్పుడు తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, అటా అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇటా యూరోపియన్ తెలుగు అసోసియేషన్, సిటా సింగపూర్ తెలుగు అసోసియేషన్, టామా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా లాంటి అగ్రగణ్య సంస్థలు 42 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అందులో కనీసం ఒక 2-3 ఇంత పెద్ద కళాఖండం అందించిన శ్రీదేవి గారికి అవకాశం కల్పించాలని నేను ఆన్లైన్ ముఖంగా నేను అర్థిస్తున్నా. అందుకు ప్రభుత్వాలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత పెద్ద కళాఖండాన్ని అందించే ధైర్యం ఎవరు చేయట్లే. దీనికి ఆర్థికమైన విషయమే కాదు, ఎంతో శ్రమ. ఒక 2-3 నెలల పాటు ప్రతి ఒక్కరూ కలిసి చేస్తేనే ఆ ముఖ కవిళకెలు భావం. దాదాపు 50-60 సీన్లు ఉన్నాయి ఈరోజు. అప్పటికి కొన్ని కుదించుకుంటే అంత పెద్ద జగజ్జగీయమానమైనటువంటి బ్రహ్మాండమైన స్క్రిప్ట్ని వారు అవపోసన బట్టి ఈరోజు ప్రదర్శించారంటే హ్యాట్స్ ఆఫ్ రియలీ. మీ అందరి చప్పట్ల మధ్య మా శ్రీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథి ప్రసంగానికి ముందుగా శ్రీదేవి గారి స్పందన తెలియజేవలసిందిగా కోరుతున్నాను. హలో సభా సరస్వతికి నమస్సుమాంజలి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, అక్కిర సుందరరామకృష్ణ గారికి, అలాగే రఘు గారికి, అలాగే డాక్టర్ సిహెచ్ త్రినాథరావు గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా, నా కళాకారులందరికీ కూడా ఈ రోజున శుభాభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇది నేను ముఖ్యంగా తెలుగు భాషకి వీరాభిమానిని. నా మాతృభాష తెలుగు భాష. నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ అవ్వచ్చు, అయినా కూడా నాకు తెలుగు భాష అంటే చాలా మక్కువ ఎక్కువ. ఈ భాష, ఇందులో పింగళి గారి పదజాలం చూడాలి. ఈ జగదేక వీరుని కథ నేను ఎంపిక చేసుకోవటంలో కారణాలు చాలా ఉన్నాయి. సంగీతపరంగా సంగీత దిగ్గజం మనందరికీ తెలుసు, స్వర దిగ్గజం పెండ్యాల గారు ఈ చిత్రంలోని పాటలన్నిటినీ కూడా స్వరపరిచారు. అలాగే ఇక ఇందులోని పాటలు కానీ అన్నీ కూడా అద్భుతంగా అందించినటువంటి పింగళి నాగేంద్రరావు గారికి వాళ్ళంతా కూడా స్వర్గస్థులయ్యారు. వాళ్ళందరి తెలుగు భాషాభిమానం, ప్రత్యేకించి జగదేక వీరుని కథ సినిమాకి వాళ్ళు చేసిన కృషి నిజంగా. ఇక దర్శక రత్నం ఆయన కేవీ రెడ్డి గారు, ఆయన ఎంత అద్భుతంగా ఈ చిత్రాన్ని నిజంగా దర్శకత్వం వహించి మనకు అందించారంటే, అందరూ కూడా చెప్తున్నాను, ఆపాత మధురాల్లో జగదేక వీరుని కథ నిజంగా మేటి అయినది. ఒకసారి ఎప్పుడైనా సరే మన పిల్లలకైనా సరే చూపించాలండి. ఈ భావితరాలకు అసలు తెలియటం లేదు. ఎంతసేపు ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు చూస్తున్నారే తప్ప పాత సినిమాలు చూస్తే తెలుగు భాషా పరిజ్ఞానం తెలుస్తుంది. ఇందులో ఎంత చక్కటి పదజాలం అంటే, ఈ సినిమా చూస్తే ఇప్పుడు సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. ఇక పాటలైతే అయినదేమో అయినది అవ్వచ్చు, మనోహరముగా మధురముగా అవ్వచ్చు. ఇక అన్నిటినీ మించి తెలుసు మీ అందరికీ శివశంకరి, శివానందలహరి, చంద్రకళాధరి, ఈశ్వరి చూశారు. అందులో స్వరాలు కానీ పదాలు కానీ ఒకదాన్ని ఒకటి వెంబడిస్తూ అన్నట్టుగా చక్కటి మేళవింపుగా అసలు ఆ పాటని
సమకూర్చినటువంటి స్వరాలు సమకూర్చినటువంటి పెండ్యాల గారికి ఇక ఎంత అసలు మనం ఎంతగా మనం పొగిడినా కూడా, ఎంతగా కొనియాడినా కూడా అది తక్కువే అవుతుంది. ఇక ఎలా అంటే ఆ పాట దర్శకత్వం వహించారు సరే, 5 మొహాలు నందమూరి తారక రామారావు గారు, మన అందరికీ తెలుసు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నా అభిమాన నటులు. ఇది సంగతి అనమాట. ఆయన్ని నాకు అనుకరించడం అన్నా, అసలు ఆయన్ని అభినయించడం అన్నా, ఆయన అసలు నాకు ఎంతో ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి నా అభిమాన నటుడు ఎవరు అంటే అది ఎన్టీ రామారావు గారు. అయితే ఆయన నటించిన తీరు 5 పాత్రలుగా చేసుకుని, అంటే ఏకో నేకో హమస్మి అనుకుంటూ 5గా ఆయన అయిపోయి అక్కడ ప్రత్యక్షమయ్యి 5 జంత్రాలు అంటే ఏమిటి? జంత్రాలు అంటే ఈ వీణ, మనం సంగీత ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం కదా, సంగీత సాధనాలు అనమాట. ఆ సంగీతమే పరికరాలు వీణ, తంబుర, సితార, మృదంగం, తబలా, ఇవన్నీ కూడా మేళవిస్తూ గానం చెయ్యాలి. అప్పుడు ఆ వరుణదేవుడు అనమాట నాకు అప్పుడు విముక్తి కలుగుతుంది అని చెప్తారనమాట. అంటే ఇది వరుణదేవుడి పరీక్ష. కానీ అది ఎంత సమర్థవంతంగా దాన్ని చిత్రీకరించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఎంత చక్కగా అభినయించడం జరిగింది. అసలు ఆ 5 ముఖాలు ఒక్కసారిగా చూపిస్తారు. అది ఫోటోగ్రఫీ ట్రిక్. ఆ ఫోటోగ్రఫీ చేసినటువంటి ఆ మహామహులందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ, జగదేక వీరుని కదా ఒక మకుటాయమానమైనటువంటి చిత్రరాజం, తెలుగు చిత్రరాజం అని గర్వంగా చెప్తున్నాను. ఈ రోజున నాకు తెలుగు పట్ల ఇంత అభిమానం కలగడానికి గల కారణం నా తల్లిదండ్రులు, తర్వాత మా తెలుగు టీచర్ సుబ్బలక్ష్మి టీచర్ గారు. మా పక్కనే నా చిన్ననాటి స్నేహితురాలు ఉంది. మా ఇద్దరికి ఒకరే టీచరు, తెలుగు టీచర్ సుబ్బలక్ష్మి గారు. వారు ఏ లోకాలు ఉన్నా ఇప్పుడు ఇటీవలే స్వర్గస్థులయ్యారని తెలిసింది. చాలా బాధపడ్డాను. నా తెలుగు భాష మీద నా మక్కువ కానీ, నేను తెలుగు ఎంఏ చేయటం కానీ, ఎంఫిల్ చేయడం కానీ, దానికి కారణం అంతా కూడా మా సుబ్బలక్ష్మి టీచరే. నిజంగా ఆవిడ ఏ లోకంలో ఉన్నా ఆవిడ నేను నిజంగా మనస్ఫూర్తిగా నా కైమోడ్పులు అర్పిస్తూ, ఇక అందరూ ఈ రోజున సహకరించినటువంటి ముఖ్యంగా అంజలి నాట్యాలయ వాళ్ళు అభినయంలో నాకు ఎంతో సహకారం అందించారు. ముఖ్యంగా హంసవేణి, ఆ అంజలి నాట్యాలయ యూసఫ్గూడలో ఉంటుంది. వారు చక్కగా పేదవాళ్ళకి, అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఉచితంగా నాట్యం నేర్పిస్తున్నారు ఆవిడ. వారికి ఎంతైనా వారి ఆ కృషి కొనియాడదగినది. ఇక అందులో డాన్సర్స్గా మనకు అంటే అభినయాన్ని అందించినటువంటి అక్షయ, శిరీష, ధనశ్రీ, ఇంకా మహానటి పేర్లు నాకు సరిగా గుర్తులేదు, రక్షిత, వీళ్ళందరూ కూడా చక్కగా నటించారండి ఈ రోజున. అలాగే ఇంద్రుడి పాత్రలో ప్రభాకరచారి గారు, ఆయన కల్చరల్ స్టడీస్ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత ఈ రోజున నటించినటువంటి వేణు ప్రక్కీ గారు, వెంకటరత్నం ప్రక్కీ గారు, వారు ఈ రోజున వంగరగాను నటించారు, రాజపురోహితులుగాను నటించారు. అలాగే ఈ రోజున ముక్కామల మా తండ్రి గారుగా నటించినటువంటి జంగయ్య గౌడి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఋష్యేంద్రమణిగా నా తల్లి పాత్రలు నటించినటువంటి వరలక్ష్మి గారు, అలాగే ఇంద్రుని కుమార్తె జయంతిగా నటించినటువంటి నా చెలి, ఏమని చెప్పాలి, ఫ్రెండ్ చెలి వాట్ నాట్, మా వదిన గారి కూతురు గాయత్రికి, వీళ్ళందరికీ కూడా ఇక ఈ రోజున మా అందరికీ కూడా ఈ వేషాలు ఇవన్నీ కూడా, అంటే నాకు అందరికీ కూడా ఇటువంటి చక్కటి వేషధారణ చేసినటువంటి మన బాపనపల్లి వెంకటస్వామి గారికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఇక ఆయన ప్రదర్శించినటువంటి ఏకపాత్రాభినయం మనకి 15 నిమిషాలలాగా కట్టిపడేసింది అనుకోవచ్చు. చక్కగా గుక్క తిప్పుకోకుండా అమృతమైనటువంటి భాష, తేనె తెలుగు భాషలో చక్కగా ధారాళంగా ఆయన ఏకపాత్రాభినయం చేశారు. వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరినైనా మర్చిపోయి ఇక రేలంగి పాత్రలు నటించినటువంటి భవ్య నా స్నేహితురాలు చక్కగా చేసింది, ఎంతో బాగా చేసింది. ఎన్నో సీన్స్లో అమ్మాయి నటించడం జరిగింది, నా ఫ్రెండ్. ఇక అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం చేసినటువంటి మా అన్నగారు, నా ప్రతి కార్యక్రమానికి ఆయనే వ్యాఖ్యానం చేయాలి, అప్పుడే వన్నె వస్తుంది. అసలు ఆ భాషా జరితో, భాషా ధాటితో, వారి వాగ్ధాటితో
మంత్రముగ్ధుల్ని చేస్తారు ప్రేక్షకుల్ని. అందుకని మా అన్నగారు మాతో పాటు ఉంటే మేమెంతో ఆనందిస్తామన్నమాట. తర్వాత అన్నయ్య. ధన్యవాదాలమ్మా. త్వరలో తెలుగు విజయం అనే పేరుతో 4 క్యారెక్టర్స్, 1 ఆచార్య ముదిగొండ శివప్రసాద్, 2 డాక్టర్ అకిరా సుందరరామకృష్ణ గారు, నేను శ్రీదేవమ్మ గారు కలిసి చేయాలని ఒక సంకల్పం. మరి త్వరలో అది చేస్తాం. తెలుగు విజయం ఇక్కడే 4 క్యారెక్టర్స్తో దాన్ని పండించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 4 దిగ్గజాలు. నేను కూడా అనుకుంటుంటా దిగ్గజం అని, అది లేదు. నేను వీళ్ళందరూ శిష్యుడినే. మరి మిత్రులరా, మంచి ప్రతిభ ఉండే వాళ్ళకు శిష్యుడిగా ఉండడం కూడా గొప్పే. ఈరోజు ఆనందం అంతర్జాతీయ వేదికలను పల్లవింపజేసిన, పరిమళింపజేసిన మధురస్వన దురంధరుడు డాక్టర్ అకిరా సుందరరామకృష్ణ గారు. మీ అందరి చప్పట్ల మధ్య ముఖ్య అతిథి కీలక ప్రసంగం అందించవలసిందిగా వారికి సాదర స్వాగతం. శ్రీమాత్రే నమః. వేదికలను అలంకరించిన పెద్దలారా, సంగీత సాహిత్య నాటక ప్రియులారా, ఒక మహాకవి నృత్య సరస్వతీ కటక నిక్వణమున్ ప్రకటించుకుంచు సాహిత్య సరస్వతి హృదయమిచ్చుచు గాన సరస్వతింబలిన్ సత్య పదార్థ కీర్తనము సల్పెడు మత్ కవితా సరస్వతీ నిత్యతజాలు స్వర్గమును నీరసమి రససిద్ధి ముందరని అన్నాడు. రససిద్ధి అనే దానికి డిక్షనరీ చూసే బదులు ఈ వీణాపాణి, ఈ కళానిలయం వాళ్ళు, మా ఈ శ్రీదేవి చేసే కార్యక్రమం చూస్తే రససిద్ధికి నిర్వచనం కరెక్ట్ సరిపోతుంది. న్యాయానికి ఇది మాధవపెద్ది బుచ్చిసుందరరామ శాస్త్రి గారు రాశాడు. మోదములోన మోదమైపోదురు, ఖేదములోన ఖేదమైపోదురు, వారి ఆహ్లాద వినోదముల్ కడు విలక్షణముల్ అంటాడు. అక్కడ కూర్చున్నంతసేపు ఇక్కడ వీళ్ళు అభినయించినటువంటి ఈ హావభావాలనండి, వాళ్ళ యొక్క అసలు నిజంగా లిప్ మూమెంట్ అనేటువంటిది గుమ్మడి గారు పోయినసారి కూడా చెప్పా. ఒక పిక్చర్కు పర్ఫెక్ట్గా లిప్ మూమెంట్ చేయటం అనేటువంటి దానికన్నా 4 పిక్చర్లు యాక్ట్ చేయడం ఈజీ అన్నాడు ఆయన. పర్టికులర్గా ఇందాక మన వాడు గాంధీ చెప్పినట్టు ఈ శివశంకరి శివానందలహరి అనేటువంటి పాట నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను. దానికి సరైనటువంటి లిప్ మూమెంట్ ఇవ్వటం అంటే పాడటం వేరు, జీర్ణమైతే పాడవచ్చు. కానీ ఒక్క శ్రీదేవి గారినే చూశాను నేను ఇంత పర్ఫెక్ట్గా ఇవ్వటం అనేటువంటిది. అదే చెప్పాలని చెప్పడం కాదు, ప్రశంస చేయాలని చేయటం కాదు, అట్లా చేయటం కూడా మంచిది కాదు. కానీ ఒక స్త్రీ ఒక పురుషుడు వేయటం చాలా 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 కష్టం. పురుషుడు స్త్రీ వేయచ్చు. ఇదే వేదిక మీద నేను 40 ఏళ్ల క్రితం స్త్రీ వేశాను నేను. మా అమ్మాయి ఇప్పటికీ నవ్వుతుంటుంది, నువ్వేంటి నాన్న ఆడవేషం వేసావని. వెయ్యాలమ్మా, ఏ వేషం అయినా వేయాలి అంటే 40 ఏళ్ల క్రితం బాగా ఇంకా అందంగా ఉన్నాం అంటే ఇప్పుడు లేవని కాదు. కాబట్టి ఏమిటంటే ఆ పట్టుదల నిజంగా శ్రీదేవి గారిలో నేను గమనించిన విషయం. ఇప్పుడు ఆమె కూడా టీచింగ్ లైన్లో ఉంది. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి టీచింగ్ లైన్లో ఉన్న వాళ్ళకు. అంకితభావం ఒకటి మొట్టమొదట, ఆరాధనాభావం అంటే అదే. తర్వాత అందరినీ కూడా అందరూ సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా మరి ఉండాలి అనేటువంటి భావంతో చెప్తారు టీచర్స్. ఇక వేదిక మీద పేరు నాకు తెలియదు కానీ ఇప్పుడు బి సరోజ పాత్ర వేసిన అమ్మాయి అదేం విచిత్రం, ఏం క్యారెక్టర్ వేసినా దానికి సరిపోతుంది. నేను ఇప్పుడు 3 చూసే వరుసగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కూడా గిఫ్టే. ఇకపోతే శ్రీదేవి గారు, నేను ఎన్టీ రామారావు వీరాభిమానాన్ని, నేను వీరాభిమాన్ని. ఎన్టీ రామారావుతో యాక్ట్ చేశాను నేను, నాగేశ్వరరావుతో చేశా. సరే జమున గారితో కృష్ణుడిగా ఇక్కడే 1983 సెప్టెంబర్ 15, 17, 16, 17 అక్కడంతా మెడ్రాస్ నుంచి ఒక 100 మంది వచ్చారు, ఇంక్లూడింగ్ ధూళిపాళ గారు. అదొక సరే అవన్నీ. దీని గురించి 2 మాటలు చెప్పాలి. అసలు ఈ సంకల్పం ఉందే, ఇట్లా చేయాలనుకోవటం ఉంది.
ఇప్పుడు నాకు దాదాపు 45, 50 అన్నా తప్పు లేదు, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ 75. ఇంత అనుభవం ఉండి ఇట్లా ఈ విధంగా చెయ్యాలి అనేటువంటి మనసు ఎందుకు పోలేదు నాకు అర్థం కావటం లేదు. పైన పర్ఫెక్ట్ మేకప్, పర్ఫెక్ట్ మ్యూజిక్, పర్ఫెక్ట్ టైమింగ్, ఇవన్నీ ఇట్లా అందరినీ సమాహారంగా తీసుకురావటం అనేటువంటిది మరి ఎన్నాళ్ళు రిహార్సల్ చేసేస్తారో ఏమిటో నాకు తెలియదు. కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఇప్పుడు ఒకే బిట్టు చేసింది, నేను వచ్చిన తర్వాత చిన్న డ్యాన్సు ఎంత పర్ఫెక్ట్ చేసి చూడండి అమ్మాయి. అలాగే శ్రీదేవి గారు ఆ ఇంద్రుడు ఆ పరీక్ష పెట్టడం చేయటం, ఆ చూపులు ఆ ఇవి మీరు నమ్మండి. 1964, 65 ప్రాంతంలో మెట్రికులేషన్ తప్పుతూ ఎగురుతున్న రోజులు అవి. నేను వెంకటేశ్వర టాకీస్ నరసరావుపేటలో ఈ పిక్చర్ చూసి మీరు ఇప్పుడు ఈ వయసులో మనం అబద్ధాలు చెప్పాల్సిన పనే ఉంది. చిన్నతనం అయితే రే అది ఇది అనొచ్చు. ఈ శివశంకరి శివానందలహరి అనేటువంటి పాట విన్న తర్వాత హాల్లో ఏడ్చాను బాగా. ఎందుకు అంటే ఏమిటో, ఎందుకు ఏడ్చాను నవ్వొచ్చుగా. అంటే నాకు ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక గమ్మత్తైనటువంటి భావన ఆ దర్బారీ కానడానికి కూడా తెలియదు అప్పటికి. భావోద్వేగం, రసోద్వేగం, భావోద్వేగం. అట్లా ఈ పాట ఇందాక మన వాడు చెప్పాడు, శివశంకరి శివానందలహరి వచ్చా అండి అంటే ఇంకా వాడు గాయకుడు, వాడు ఎలిజిబుల్ ఫర్ కాంపిటీషన్. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇదనమాట. అంటే మిత్రులారా, ఇంకోటి ఏంటంటే శ్రీదేవి గారిలో కూడా నేను గమనించింది, ఆ పాత్రను ముందు నేను వేస్తున్నాను అనేటువంటిది, దాన్ని పరకాయ ప్రవేశం చేయకపోతే అట్లా చేయలేరు వాళ్ళు. అట్లా ఆమె చేసింది. నేను ఉమాచండీ గౌరీశంకర్ల కథలో చూశాను, దీంట్లో చూశాను. మరి ఇది విచిత్రం. అంటే ఎవడైనా కళాకారుడు అనేటువంటి వాడు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బిల్వమంగళుడు 40 సార్లు వేసా, ఓ 30 సార్లు ఆయనే మేకప్ చేశాడు నాకు తెలుసు. అది ఆ బిల్వమంగళుడు అనేటప్పటికీ భార్యకు అన్యాయం చేసినటువంటి వాడు, శ్రీరంగనీతులు చెప్పినవాడు, సకల భ్రష్టుడైనటువంటి వాడు అని ముందు అక్కిరాజు అని ఊహించుకొని తర్వాత దిగాలి, అప్పుడు చేయగలుగుతాం. అలాగే వీళ్ళు ఈ పాత్రలు ముఖ్యంగా గాయత్రి కానీ మరి ఎవరైనా పేరున నేను చెప్తున్నాను, ముఖ్యంగా నాకు పిల్లలు మాత్రం బాగా నచ్చారు. పిల్లలు అంత చిన్న వయసులో అంత మూమెంటు, ఆ భంగిమ, నిల్చోవటం, ఆ విధంగా చిన్నది ఈ ఎవరో 5గురు కనపడుతున్నారన్నప్పుడు. అట్లాగే ఇక మహేంద్రుడు ఆచార్య గారు, మహేంద్రుడు అంటే మహేంద్రులాగానే ఉన్నాడు. అది మిక్కిలినేని గారు వేశాడు. నా అదృష్టం ఏంటంటే అందరితో చేశాను. మిక్కిలినేని గారు, రేలంగి గారు లేడు కాబట్టి అప్పటికి, సూర్యకాంతం గారు నా తులాభారం అట్లా చూసింది, అక్కడ నిల్చొని చూసింది ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో. దిగ్గజాలైనటువంటి వాళ్ళు నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, జమున గారు, అంజలి గారు, వీళ్ళందరితో కూడా నటించడం వల్ల నేను అనుకుంటా బహుశా ఆ భగవంతుడు, ఆ జగన్మాత నాకు కూడా ఈ విధమైనటువంటి కొంత పేరు ప్రఖ్యాతులు అవి ఇస్తుందేమో. తర్వాత నేను శ్రీదేవి గారిని గురించి ఎంతో చెప్పాలని ఎన్నో రాసుకున్నాను. ఇదంతా చూసిన తర్వాత నిజంగా ఆ రాసుకున్నదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ముఖ్య అతిథి అన్నారు కాబట్టి ఒక మాట మాత్రం చెబుతాను. నేను ఇందాక నేను నా శ్రీమతి కూడా మాట్లాడుకుంటూ ఆ చివరి పద్యాలు కళ్యాణ్ ఒకటి, బిలహరి ఒకటి, ఆ 2 పద్యాలు కనుక లేకపోతే జగదేక వీరుడి కథకు అంతటి క్లారిటీ వచ్చేది కాదేమో అని నాకు అనిపించింది. నాకు ఎందుకంటే నా పక్కనే చక్కని మధుర గాయకుడు, ఆత్మీయుడు శ్రీనాథరావు ఉన్నాడు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇంకా నా ఉద్దేశంలో అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు జంట నగరాల్లో ఎవడు పాడలేడేమో అనిపిస్తుంది నాకు. అది మేము కూడా పాడేవాళ్ళం. ఈ నల్లలీనాల్లో ఒకటి. ఎప్పుడైతే నేను ఈ విధంగా స్విచ్ ఆన్ అయిపోయినానో స్టేజ్కి, ఈ కృష్ణుళ్ళు, అర్జునుళ్ళు, బిల్వమంగళ్ళు, భరతుళ్ళు, ధర్మరాజు ఇట్లా అయిపోయినానో అవన్నీ కొద్దిగా పక్కకు పెట్టేశాను. నూకల్ చిన్న సత్యనారాయణ గారు, ఈవెన్ టుడే ఇట్ ఈస్ నాట్ లేట్, అక్కిరాజు నువ్వు కర్ణాటక మొదలుపెట్టన్నాడు పాపం. ఇంకేందండి 65 ఏళ్ళు దాటిన తర్వాత, అప్పటి సంగతి 10 ఏళ్ళకి సంగతి, ఇంకా ఇప్పుడు కర్ణాటక ఏంటంటే నో యువర్ వాయిస్ ఈజ్ లైక్ దట్, నువ్వు చెయ్యాలి అన్నాడు. కాబట్టి ఎవడికి ఏది అభిరుచి. ఇప్పుడు శ్రీదేవి గారికి ఏమిటిది, దీని వెనక ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు యాజ్ అన్ ఆర్గనైజర్. అరే ఆ బొమ్మలు, ఆ
ఆ విధంగా అక్కడ కూర్చోబెట్టడము, వాళ్ళందరూ కూడా టైమింగ్ కరెక్ట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా. ఇకపోతే బాపనవల్లి వెంకటస్వామి చెప్పాలి. చాలా నాళ్ళ తర్వాత మళ్ళీ నేను చూశాను ఇవాళ. ఎంతలావు నటుడైనా ఏమైనా ఆ గ్యాప్, డైలాగ్కు ఇచ్చేటువంటి గ్యాపు, హావభావాలు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వస్య గాత్రస్య శిరప్రధానం అన్నారు కదా, అవన్నీ కూడా బాగా అభివృద్ధి చేశాడు. ఇంకా చేయాలి. ఇప్పటికే ఏమిటంటే దీనికి అదే పాత్రను నేను 74లో నా లెక్చరర్ స్టార్ట్ అయినా పిల్లల కోసం అని ఇందాక అన్నారు. ఇటువంటి పిల్లలు చూడాలన్నారు చూడండి. ఇదే స్టేజ్ మీద రావణాసురుడు నేను వేసాను. మా పిల్లలు గోలతో పాటు ఒక 5 నిమిషాలు కాగానే కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా అంటే అతనంతగా నేను ఇంకా బైహార్ట్ చేయలేదు, ఆ రోజుల్లో చేశాను. మా పూర్వదేవుల కారణమున పరకాంతను పలుకరించినంతనే కామతృష్టులని కావ్యములను అల్లుచుంటిరే, మీ పాకశాసనని దుశ్చర్యలకేముందురు. నాడా బృందశీలమును హరింప ఇంద్రుండు జలంధర్మను గరుదించుట లోక కళ్యాణార్థమా. నిండు గర్భవతి అయిన లీలావతి శిరోజములను బట్టి బలాత్కారముగా నీడ్చుకొని పోవుట శిష్టాచరణమా. మీ బ్రతుకుల నిట్లు నడివీధులలో కడిగి జారులు చోరులునైన క్రూరులని ఈ విధంగా ఆవేశంతో చెప్తే ఆ రోజు నాకు 74 ఇవాళ గుర్తొచ్చింది నాకు. అది కూడా ఒకసారి చేస్తాను నాయన, ఒకసారి మేకప్ నువ్వే చెద్దు. కానీ ఇక ఎక్కువసేపు కాకుండా నేను కూడా చాలా రాసుకొచ్చాను, అవన్నీ మనకు టైం లేదు కాబట్టి ఒక మాట చెబుతాను నేను. తులాభారం కూడా చేశారుగా. తులాభారంలో నారదుడు అష్టమహిషులకు చాలా చక్కటి పద్యం చెబుతాడు. అట్లాగే నాకు అది బేస్ చేసుకొని ఒకటి అనిపించింది. వీళ్ళందరూ స్త్రీమూర్తులైనటువంటి వాళ్ళు. సరే, వాళ్ళిద్దరు పురుష పాత్రలు ఉంటాయన్నమాట. నాకు అనిపించింది అభినయంబులు మీవి. నేను బిలహరే పాడుతున్నారా? అభినయంబులు మీవి సభనల్ల మెప్పించే శౌర్యధనుడు వాసవునియానా. అంటే నేను కూడా అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, యముడు అట్లా వస్తున్నాను నేను కూడా. ఆ నలుగురే కదా పరీక్ష పెట్టింది. అభినయంబులు మీవి సభనల్ల మెప్పించే శౌర్యధనుడు వాసవునియానా. వాసవుడు అంటే ఇంద్రుడు. ఆహార్యమది మీది అన్ని గతులనగో బ్రహ్మాండమునండే వరుణుయానా. అదమీదు వదనాల అదమీదు నికమౌ అదనాల తేజంబు అరరే నిక్కౌబునుడే అగ్నియానా. అదే మీదు నృత్యాలు. న్యాయానికి కొంచెం దమ్ముంటే అదే మీదు నృత్యాలు అక్కడికి పోవాలి న్యాయానికి. కానీ అంత దమ్ము లేదు కాబట్టి ఇప్పుడు అదే మీదు నృత్యాలు ముదము చేకూర్చెను అసమానుడైనట్టి యమునియానా. మీరు జగదేక వీరులు, మీరు జగదేక వీరులు మేదిని వాణి కృప మీకు కలదులే వనితలారా. వాణి కృప మీకు కలదులే వనితలారా. వాణి కృపతోడా, వాణి అంటే సరస్వతి, వాణి కృపతోడా శ్రీదేవి కృపయుగూడా. అంటే లక్ష్మీ లేనిది లాభం లేదు ఎవరికైనా. వాణి కృపతోడ శ్రీదేవి వత్సలతను పొందుదురుగా కమీరలు పొలతులారా.
కాబట్టి ఎంత సరస్వతి దయ ఉన్నా జగదమ్మ శ్రీనాథుడు చాలా బాగా చదువుతాడు. నీవు ఉన్న చోటట చూడండి, అంత మహాకవి ఎంత తేలిగ్గా చెప్పాడు చూడండి. నీవు ఉన్న చోటట, నీవు లేని చోటు. అంటే ధనమూలం ఇదని జగత్తు కదా. ఇంత ప్రోగ్రాం చేస్తున్నా అంటే దీని వెనక మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. బడ్జెట్ కానీ, శ్రద్ధ కానీ, అంకితభావం కానీ ఊరికే రావు. ఇవన్నీ సామాన్లు తయారు చేసుకోవటం కానీ, మేకప్లు చేసుకోవటం కానీ, కృషి కానీ, ఆ అంకితభావం కానీ, తపస్సు కానీ. విచిత్రం ఏంటంటే శ్రీదేవి గారు కూడా ఎన్టీ రామారావు పాత్రలే. నేను వేశాను చాలా ఎన్టీ రామారావు పాత్రలు. అసలు కృష్ణుడే విపరీతంగా వేశాను. కానీ దివాకర్ వెంకటావధానికి ఏమన్నాడో తెలుసా? అక్కిరాజు కృష్ణుడు కాదు, అర్జునుడు అన్నాడు. ఒక్కొక్క విచిత్రాలు జరుగుతాయి. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద మహనీయులు వాళ్ళందరితో తిరిగాం కాబట్టి అందరూ మామూలుగా అదిగో ద్వారక ఆలమందలవిగో అందందుగోరా, ఇది స్టైలు. ఏది నేను పుట్టక ముందు నుంచి నేనేం చేశా, ఇప్పుడు శ్రీదేవి గారు లాగానే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. నటులనేటువంటి వాళ్ళు కొన్ని చేస్తే అప్పుడు వాడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏందో, వాడిలో ఉన్నటువంటి ప్రతిభ ఏందో తెలుస్తుంది. అలా రాగానే ఎప్పుడు పద్యం వాడకూడదు. మా జంగయ్యకు తెలుసు. జంగయ్య కూడా నా పక్కన కృష్ణుడు వేశాడు, అర్జునుడు వేశాడు, అనేక పాత్రలు వేశాడు, చాలా వేషాలు వేశాడు. పిచ్చి వేషాలు వేయడు కానీ పాపం చాలా వేషాలు వేశాడు. నేనేం చేస్తా, అవధాని గారు అందుకని మెచ్చుకున్నాడు. యాదగిరి గుట్టలో అనౌన్స్ చేశాడు, అక్కిరాజు జమునతో కృష్ణుడు చేశాడని, ఎన్టీ రామారావు ముందు కృష్ణుడు చేశాడని చేశాను నేను. రామారావు గారి ముందు కృష్ణుడు వేయాలంటే కొంచెం ఎవరికైనా కూడా, అని మనకేం లేదు, అదేం లేదు, చేశాను. సరే, అది వేరే విషయం. దివాకర్ వెంకటావధాని గారు ఎందుకన్నాడంటే ఆ మాట, వాడు అన్నాడు కాబట్టి 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడుతున్నా, ఇంకెక్కువ ఏం లేదు. నేను కూడా తగ్గిస్తాను, నేను కూడా వెళ్ళాలి కదా. అదిగో ద్వారకా ఆలమందలవిగో అందందుగోరాడు. ఆలమందలవిగో అని ఆడియన్స్ని చూపించకూడదు, ఓ సైడ్కి చూపించాలి. ఆలమందలవిగో అందందుగోరాడు అయ్యది ఏ కోట. కోట అన్నప్పుడు అట్లా చూడకూడదు, కోట. అదే అగడతా అన్నప్పుడు అక్కడ చూడు. నేను ఎందుకు చదువుతున్నానంటే వీళ్ళు పర్ఫెక్ట్ హావభావాలు ఇచ్చారు. అది నేను ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే చాలామంది డైలాగ్ చెప్పడం, పాడటం, పక్కవాడిని చూడటం. ఈ వీణాపాణి కళాని ఇలా వాళ్ళు అట్లా చేయటం లేదు. పైగా అక్కడ జరుగుతున్న దానికి ఇక్కడ నటనతో పాటు పెదవులు కదిలించాలి. అది ఎంత కష్టమో ఒకసారి నాకు కూడా వేషం వేయండి, చూద్దాం, నేను కూడా చూస్తాను, అప్పుడు చెప్తాను నేను. అదిగో ద్వారకా ఆలమందలవిగో అందందుగోరాడు అయ్యది ఏ కోట అదే అగడ్త అవే రజ్జల్ వారలే యాదవుల్. ఆహా ఆహా, దమ్ముంటే యదు సింహుడు వసించు మేడ అదిగో, అక్కడికి పోవాలి. దమ్ము లేదనుకో, యదు సింహుడు వసించు మేడ అదిగో ఆలానదంతావళభ్యుదయంబై వరమందురాంతర తురంగోచండమై పర్వెడును. ఇన్నుంటే ఎందుకు చెబుతున్నానంటే, అభినయము లేకుండా, వాచికము లేకుండా, ఆహార్యము లేకుండా మీరు ఏం చేసినా వృధా వృధా వృధా. ఇక్కడ ఏంటంటే అన్నీ కలగలుపుకో హాయిగా ఉన్నాయి. అందువల్ల చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను నాయనలారా. చూడండి, ఏ వేషంబునకైనా చిత్రమన ఎంతో ఒప్పుచుండేటి ఆ వైనం బయ్యది నీదు మోమున వహవ్వా నిక్కముండెను గనను.
నీ వైవిధ్యపు పాత్రలే, నీ వైవిధ్యపు పాత్రలే రుజువు తన్వి, నీ వైవిధ్యపు పాత్రలే రుజువు తన్వి, మాటలింకేలా శ్రీదేవి. ప్రాసలో ఎంత బాగుపడ్డో చూసారా? అది కూడా ఒక అదృష్టం. పద్యం రాస్తే పద్యం రాసినట్టు ఉండకూడదు. అందుకనే పేసపాటి నరసింహమూర్తి గారిని గురువుగారు పద్యం పాడాలా చదవాలండి అంటే అరవకుండా ఉంటే చాలరా అన్నాడు ఆయన. శ్రీదేవి ధన్యవు గణ్యవును ధరపైన్ దేవి కృపన్ వెల్గుమా, కాబట్టి ఇట్లా మా జగ్గయ్యని గురించి చెప్పగలను, గాంధీని గురించి గంట చెప్పగలను. గాంధీని ఎప్పుడో చెబుతున్నా నేను, వీసా తెచ్చుకోరా, వీసా తెచ్చుకోరా, వీసా తెచ్చుకోడు. ఆ పాండిత్యానికి, ఆ సమయస్ఫూర్తికి, ఆ భాషా వైదగ్ధ్యానికి ఎంత నిజానికి అంటే టైం, ఒక్కొక్కళ్ళు టైం. ఇప్పుడు నేను కూడా గుంటూరులోనో నర్సరావుపేటలోనో ఉంటే 100 సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, సభలు లేవు, తిరుగుతుండాలి, కంట్రీస్ పోతుండాలి. అమెరికాలో భువన విజయం వేసినప్పుడు ముదిగొండ వారు, ప్రసాదరాయ్ కులపతి గారు, ధారా రామనాథ శాస్త్రి గారు, నేను, అయ్యదేవరు పురుషోత్తమరావు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను తెనాలి రామకృష్ణుడినే. అక్కడ మేకప్ మ్యాన్ లేడు కాబట్టి నేనే మేకప్లు చేసి అందరికీ, బాబు నువ్వు రాకపోయినా నేను మేకప్ చేసుకుంటా, మేకప్లు నేనే చేశాను. అంతటి మహానుభావులు కులపతి గారి ముఖం పట్టుకొని మేకప్ చేయడం అంటే మంత్రసిద్ధుడు ఆయన, మామూలు విషయం కాదు. ప్రత్యంగిరాదేవి భక్తుడు. మరి 3 నెలలు తిరిగాము. ఎందుకు చెబుతున్నానంటే, మిస్టర్ ఐ డోంట్ నో ఎనీథింగ్ వాట్ యు రెండర్డ్ అండ్ వాట్ యు సాంగ్, బట్ ది వే యూ సాంగ్ ఈజ్ రియల్లీ వెరీ 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 నైస్ అన్నాడు ఒక అమెరికన్ వాడు. అంటే తెలుగు భాష అంత గొప్పదనం ఉంది. అజంత భాష. రారా నాయన అన్నం తినరా. అందుకని మామూలుగా అంటే మనం వేరే భాషలు తక్కువ చేయడం కాదు, ఖావో నైతో జావో అనం. మన భాషకు ఆ విధమైనటువంటిది ఉంది. మహానుభావులు. రేపు 10వ తారీఖు కడప సుబ్బన్న గారని మహానుభావుడు, గొప్ప అవధాని, జూమ్లో ప్రధాన వక్త నేనే ఉంటాను, బహుశా మాట్లాడాలి. అది కూడా లింకు పంపుతాను, చూద్దరు. కానీ చివరగా అరవిందంబుల వంటి కన్నుగవతో, అరవిందంబుల వంటి కన్నుగవతో, ఆస్యాన చిరునవ్వుతో, హరినీలంబుల బోలు ముంగురులతో, అద్వైతమౌ శక్తివై, కరుణామూర్తిగా నిత్యనుత్రమగు శృంగారాన నామోమునన్, చిరకాలంబు నటింపు మమ్మ జననీ శ్రీరాజరాజేశ్వరి. న్యాయానికి మధ్యమావ తర్వాత ఏం మాట్లాడకూడదు. ఒక్క మాట చెప్పి చెప్తా. పెండ్యాల గారు 1977లో నేను ఖైరతాబాద్లో ఒక రూమ్లో ఉండేవాడిని, అవివాహితుడిని. వండుకుంటుండేవాళ్ళం, తింటుండేవాళ్ళం. ఆయన బావమరిది ఒక ఆయన సత్యనారాయణ గారని, వఠెం సత్యనారాయణ గారు, గుడివాడ, ఆ వీధిలోనే ఉండేవాడు. ఏఆర్లో పనిచేసేవాడు. పెండ్యాల గారు ప్రతి నెల వచ్చేవాడు. పెండ్యాల గారిలా ఉన్నాడే, పెండ్యాల గారిలోనే పోయి నమస్కారం చేసి, పలకరించి, దండం పెట్టి, పాద నమస్కారం చేసి, అయ్యా ఎక్కడ ఉంటున్నారంటే పలానా చోట అన్నాడు. సరే మేమేం చేసామంటే మా కాలనీకి, ఆనందనగర్ కాలనీకి, ఖైరతాబాద్ పిలిచి ఒక పూలదండ వేసి, ఆ రోజు నేను పెండ్యాల గారితో ఆయన పెద్దల ఆశీర్వాదం భుజం మీద చేసి, నాయన చాలా ఆలస్యంగా పరిచయమైన అన్నాడు. ఇంకా అంతకంటే జీవితంలో మనకేం కావాలి. అప్పటికే ఆయన రిటైర్డ్. వాళ్ళ అమ్మాయి కూడా వనజ అని ఉండేది. ఇంటికి కూడా వెళ్ళాను, విశ్వనాథపురం, చెన్నైలో. ఆ రోజు స్టేజ్ మీద
కానడ చక్రవాకముల కైక్యత గూర్చి రసజ్ఞలోక సమ్మానమునందినట్టి అసమాన కళాకుశలుండవయ్యా. ఈ 2 పాదాలేమో కానడ పాడా. నీ మనసమందు అని చక్రవాకం పాడా 2 లైన్లు. ఆయన బాగా కానడ చక్రవాకాలకు ఆయనగా ఎక్స్పెరిమెంట్ చేసింది. అట్లా జైభీర్లో ఎన్నో చేశాడు. నాయనలారా ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. శ్రీదేవి గారి గురించి ఇంకా 2 పద్యాలు ఉన్నాయి. అవన్నీ అనవసరం. మా అబ్బాస్ కూడా ఇట్లా అంటున్నాడు కాబట్టి అంటున్నాడు కాబట్టి ఎందుకంటే అబ్బాసకుడు నిజంగా మంచి సౌండ్ ఇంజనీర్లో అబ్బాసకుడు. ఇది వాడిని ఏదో చెప్పడానికి అంటలే నేను. అబ్బాస్ అనేటువంటి వాడు సౌండ్ సిస్టంలో కూర్చుంటే అది బాగా అది సింగింగ్ కానీ నన్ను కనీసం 100 చూసావా ముందు అంటే చూస్తాడు. క్వాలిటీ, క్వాంటిటీ, వ్యవహారం ఏంటి, మంచి సౌండ్ ఇంజనీరు. ఈ కాలర్ మైక్ పెట్టడం జాతకపోతే వచ్చి అవతలకు వచ్చి పాపం పెట్టి చేసినటువంటి వాడు. ఇంకోటి ఉండేవాడు పాపం జైన్ అని నా క్లోజ్ ఫ్రెండు. చాలామంది ఉండేవాళ్ళు. అదే వీళ్ళందరికీ ఒకసారి సౌండ్ సిస్టాన్ని కూడా బ్రహ్మాండంగా ఉంది సౌండ్. అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటూ ఇంద్రుడు మీరు ఒకసారి మాతో పాటు కూడా వేయాలి. ఒక క్యారెక్టర్ ఉంది చేయాలి. జంగయ్య గారు ఎట్లాగ ఉంటాడు, గాంధీ ఎట్లాగ ఉంటాడు. ఇప్పుడు ఏదో చెబుతున్నాడు ఏదో నలుగురితోటి ఏంది ఏమన్నావు? తెలుగు విజయం. నమస్కారాలు. అంటే వారి ముందు పద్యం పాడడం అంటే ఒక భయం. శ్రీదేవమ్మ గారు ఒకసారి నేను వారు కోయంబత్తూరు అనుకుంటా వెళ్తున్నాం, ట్రైన్లో ఉన్నాం. పక్క రోజు భువన విజయం ఉంది. నేను భట్టుమూర్తి వేయాల. ఎరా భట్టుమూర్తి వసు చరిత్ర ఏమైనా చదివావా అన్నాడు. లేదు గురుగారంటే మరి ఎట్లా చేస్తావరా రాసుకో పద్యం అని ఆయనే చెప్పాడు. ఆజాబిల్లి వెలుంగు వెళ్ళి గల డాయన్ లేక అనేటువంటి ఆ పద్యం వారు చెప్పింది. ఆ విధంగా వారి దగ్గర నేను శిక్షణ కూడా పొందుతున్నా. మాణిక్యాంచిత ఈ పద్యం కూడా ఆయనే చెప్పారు. కంపోజింగ్ నేను చేసుకున్నా. మాణిక్యాంచిత కాంచికారుచులతో మంజీరనాదంబుతో వాణి మద్రసనగ్రవేదికను శుంభద్రీతి నర్తింపగన్ వీణాపాణి విరించిరాణి అలివేణి సైకత శ్రోణి కళ్యాణి మానుతులందరము జనని బ్రహ్మాణి చిద్రూపిణి ధన్యం ధన్యోహం. అలనాడు అక్కినేని నాగేశ్వరరావు ఒక మాట అన్నాడు. దీంతో నేను ఈ సభను దిగ్విజయం చేసుకుంటాం. ఈ ప్రపంచంలో ఒక్కడేలా అదృష్టవంతుడు అన్నాడు. ఎవరు గురువు గారంటే అబ్బాస్ అన్నాడు. అబ్బాస్ సౌండ్ బాస్. నేనన్నాను శబ్ద నియంత్రణ దక్షుడు అన్నాను. మరి అద్భుతమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అంతటి వారు అన్నాడు మైక్ ఈజ్ ది ఆక్సిజన్ ఆఫ్ ది స్పీకర్ అన్నాడు. నాయకుడైనా గాయకుడైనా మరి వ్యాఖ్యాత అయిన అందరూ మైకు జీవులే. వెంటనే సన్మాన మహోత్సవం క్లుప్త మనోహరం. ముందుగా ముఖ్య అతిథి గారిని సత్కరిస్తోంది ఈ సభ. పెద్దలు శ్రీదేవి గారు, వరలక్ష్మి గారు, త్రినాథరావు గారు, రఘు గారు కలిసి డాక్టర్ అఖిరాజ్ సుందరాకృష్ణ గారిని సత్కరించవలసిగా కోరుతున్నా. ఫస్ట్ మృక్కెద అనారతము ప్రతిదేహమందు సేమంబుగ వెలుగుచుండెడి ఉమాసతికి మరి మృక్కెదన్ సభాగ్రమున వేదికను వెలుగు ప్రాజ్ఞలకు మనసార మృక్కెదన్. మీ అందరి చప్పటతో సార్ కట్టివ్వండి సార్. ఫోటోగ్రఫర్ ఓకే సార్. పెద్దలు రఘు ఒకసారి మీ అందరి చప్పట్లతో పెద్దలు రఘు గారిని సత్కరిస్తోంది ఈ సభ. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ గాంధీ గారు కొంచెం దగ్గరకున్నారు. గాంధీ గారు దగ్గరకు జరగండి. ఓకే సార్. సార్ నెక్స్ట్ నేటి విశిష్ట మేడం ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి మా శ్రీదేవమ్మ గారికి ఒకటి విషయాలు చూస్తున్నాడు ఇక్కడి నుంచి.
సింహపురివాసి, నిరంతర దరహాస భాషి. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడాలి సార్. ధన్యవాదాలు. బాపన త్యాగరాజస్వామి అన్నాడు సత్యనారాయణ, ఇప్పుడు చదవలేదు ఈ విషయం. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నాడు. మా సాయిరాణి నిధే కావాలంటుంది, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కాబట్టి నిధి ఉంటేనే అన్నీ చేయగలం. మీ అందరి చెప్పడంతో సాయిరాణి గారు సత్కరిస్తున్నారు శ్రీదేవి గారిని. స్వీకరించవలసిగా కోరుతున్నారు వినమ్రపూర్వకంగా. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడాలి మేడం. ఇక్కడ చూడండి. ఓకే. నెక్స్ట్ సీనియర్ నటులు గాంధీ గారు కొంచెం దగ్గర జరగండి మేడం. ఇక్కడ చూడండి శ్రీదేవి గారు. ఓకే. నెక్స్ట్ శ్రీ వెంకటస్వామి గారు రావణుడిగా వేశారు. గురుగారు సరే సార్. అఖిరాజ్ గారు ఒక అవధానం అన్నాడు, స్వామి యందు వెంకట ముందుగలదు అన్నాడు. సార్ ఇక్కడ చూడండి శ్రీదేవి మేడం కొంచెం దగ్గర ఉండండి. ఓకే సార్. నెక్స్ట్ సరే రఘు గారు కొంచెం ముందు రండి. సాహిత్యాభిమాని, బహుముఖీన ప్రజ్ఞావైభవ విశేష విలసితుడు, గాయకుడు ప్లస్ వేదిక నాయకుడు. సార్ ఇక్కడ చూడండి సార్. అఖిరాజ్ సార్. ఓకే సార్. ధన్యవాదాలు సార్. నేటి ప్రత్యేక అతిథి చాలా ఆనందం మరి రావడం. మేడం ఇక్కడ చూడండి శ్రీదేవి మేడం. ఇక్కడ చూడండి. ఓకే మేడం. నెక్స్ట్ రేలంగిగా నటించిన ఓకే. లేదు సార్ ఇక్కడ చూడండి సార్. త్రినాథరావు సార్. ఓకే. ఈ బాలికలందరి యొక్క టీంకు షీట్ హెడ్ సార్. అంత బాగా అభినయం, ఆంగికం, వాచికం, ఆహారం అన్నీ కూడా. Dynamic guidance of respected Abbas, the eternal leader of Chagragana Sabha, Janardhan Murthy Pradham Balinjudu. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్క చిన్న ఏ ప్రోగ్రామ్ జరిగినా మేడం గారు మాకు ఫస్ట్ హంసవేణి మాకు ఇలాగ ఈవెంట్ ఉందిరా, మాకు కంపల్సరీ చేయాలి అంటే, ఇవాళ నాకు 2 ఈవెంట్లు ఉన్నాయి. అక్కడ పిల్లలు వేరే టీం పంపించి మేడంకి 2 డేస్ అయిందండి నేను రిహార్సల్ చేసి కూడా. నైట్ 3:30 అయిపోయింది మాకు రిహార్సల్ అయిపోయేసరికి కూడా. అయినా పిల్లలు మళ్ళీ మార్నింగ్ కల్లా ఫ్రెష్గా ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన మేడంకి చిన్న సన్మానం చేసుకోవాలని అంజలి తరపుల నుంచి మేము వచ్చామండి. ఈ అవకాశం సన్మానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం. దానికి కారణం మీ సాధనా పర్వం అన్న ఒక మేధావి మంచి మంచి వాక్కులను రికార్డు చేసుకొని వినిపించే మా సత్యనారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నాడు. చాలా ఆనందం. స్వాగతం మేడం. పాప ఇట్రానా కొంతమంది and videographers and Trinity TV which is covering this item in entire 5 countries. ఆశీనులు కంటూ అది ఇంకా అసలు మా అన్నగారి గురించి చెప్పాలంటే అసలు రోజు సరిపోదు, నెలలు సరిపోవు, సంవత్సరం కూడా సరిపోదు, పుస్తకాలు సరిపోవు రాయాలంటే. కరెక్ట్ అండి. పాత్ర ఋష్యేంద్రమణి పాత్రలో నటించినటువంటి వరలక్ష్మి గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాను. మేడం ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. విచ్చేసిన అతిథులందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా, వీళ్ళంతా కూడా కళా పిపాసులు, లేకపోతే ఇటువంటి జగదేకవేణి కథ అంటే ఎప్పటి సినిమాయో ఏంటి వెళ్ళేది అనుకుంటారు. మీరందరూ కూడా చక్కటి దాని యొక్క విశిష్టతని, ఆ చిత్రం యొక్క విశిష్టతని, మన తెలుగు భాష యొక్క విశిష్టత, చిత్రానికి మరో రూపం మన తెలుగు భాషే. అందులో చూడండి ఆ డైలాగులు, మాటలు అంత బాగుంటాయి అన్నమాట. ఇంత చక్కటి రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలందరూ కూడా ఇంతవరకు ఇక్కడికి విచ్చేసి ఈ
కార్యక్రమాన్ని వీక్షించినందుకు నిజంగా పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంతసేపు కూర్చున్నారు, 9 దాటిపోతుంది, అయినా కూడా నిజంగా ఎంతో ఇన్ని రోజులు ఇవాళ పిల్లపైనవి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్కొక్కళ్ళకి కూడా పేరు పేరున నిజంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా లేచి నిలవలసిందిగా కోరుతున్నా. జాతీయ గీతాలాపన భక్తితో, దేశభక్తితో. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి కైండ్లీ గెట్ అప్. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధ్ గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ, హింద హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, तव शुभ नामे जागे सब शुभ आशीष मागे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय जय వీణాపాణి కళానిలయం ఒక కృషి కొనసాగుతుందని ప్రకటిస్తూ లోకా సంస్థ సుఖినో భవంతు. స్వస్తి.